ఏదైనా ఒక సమస్య వస్తే విజయ్ బయటకు రాడంటారా? ఇది ఎవరంటున్నారు? ఈ మరియు మరికొంతమంది పార్టీలో సరే, బీజేపీ నాయకులు ఆహ్వానం పంపారు. మీ ప్రచారం ఎలా ఉండబోతోంది? మిత్రుడు విజయ్ గారు ఇప్పుడు పార్టీ ప్రారంభించారు. ఆయనకి మీరు చెప్పదగిన సలహా ఏమిటి? మీరు బీజేపీతో కూటమి కావాలని ఆశిస్తున్నారా? తెలుగులో చెప్పండి. నాకు ఈరోజు నేను చెప్పగలను మిత్రులు. విజయ్ గురించి నేను అనుకుంటున్నారు. ఇది నా విషయంలో ఎప్పుడూ అలాగే ఉంటుంది. నన్ను ఎవ్వరూ అణిచివేయలేరు. అణిచివేయడానికి వీలుండదు. ఆయనకి నా శుభాకాంక్షలు. ఒక పార్టీ ప్రారంభించడం అంటే అది ఎలా సాగాలో అది ఆ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. బాధ్యత ఆయన నిర్ణయం. అది ఎలా ఉంటుందో చూడాలి. బహుశా ఆయన వచ్చి సంప్రదిస్తే నాకు తెలియదు అవునా కాదా అని. కానీ ఇప్పటి వరకు అలాంటి విషయం జరగలేదు. చర్చ జరుగుతోంది. చిన్న తరగతి సోదరులతో ఈ విజయ్ ఎప్పుడూ కలిసి ఉంటాడు. అందులో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఇప్పుడు ఇటీవలే స్టాలిన్ గారితో కూడా చాలా కామెడీ జరుగుతోంది. మరియు మరికొందరు కూడా ఈ సర్వే పేరుతో చాలా మంది ఆ కోపంలో వదిలేసిన అంచనాలను వదిలేస్తున్నారు. అందులో దిముక్కు 300 సీట్లు గెలుస్తుందా, మరికొందరు 700 సీట్లు గెలుస్తుందా అంటున్నారు. ఓయ్, ఎవరికి ఇన్ని సీట్లు ఎక్కడున్నాయి? కుర్తా మీటింగ్ అనేది అలా కొట్టేసే పని. అదొక తిల్లై ముళ్ళుకు పరిమితి లేదు. 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే విజయ్కు ఓటు వేస్తారట. 5-10 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే ఈ విజయ్కు ఓటు వేస్తారట. ఇవే 40 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు. ఈ ఓటర్లు చాలా తక్కువ మంది. కానీ 50-80 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు ఆ ఓటర్లు చాలా ఎక్కువ. కానీ వాళ్ళల్లో ఎవ్వరూ విజయ్కు ఓటు వేయరట. ఇలా బిల్డప్ మీద బిల్డప్ వేసి చివరికి ముండేలు నరికినట్టు కొడుతున్నారు. మన ఎలక్షన్ కమిషన్ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఒకటి విడుదల చేశారు. అందులో 40 ఏళ్ల లోపల ఉన్న ఓటర్లు 2,37,00,000 మంది అంటారా? అందులో 50 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళను కూడా కలిపితే 3,65,00,000 మంది అంటారా? ఆ 3,65,00,000 మందిలో 50 ఏళ్ల లోపల ఉన్న మన అక్కలు, తంగళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 1,77,00,000 మంది అంటారా? ఎక్కడికి పోయారా కోపంగా వదిలేసిన లెక్కగాళ్ళు? ఎక్కడికి పోయారు? అంతే, టర్మ్. టర్మే. ఈ కోపంగా వదిలేసిన లెక్కగాళ్ళకి ఒక్కటే ప్రశ్న. ఈ 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, ఈ 70-80 ఏళ్ల వయసులో ఉన్న నా అమ్మ, బామ్మ, నాన్న, తాత ఇవాళ్ళందరూ మన ఇంటి పిల్లలు విజయ్, మన ఇంటి పిల్లలు వీసీ అని చెప్పడాన్ని మీ చెవిలో పడలేదా? ఈ విషయాన్ని బయట చెప్పకుండా ఇద్దరూ బాగా గమనించుంచారా? అందుకే ఈ సర్వే మీద కోపంతో వదిలేసిన లెక్కలేమిటి? ఏ లెక్కలొచ్చినా దిముక మరియు మరికొంతమంది గెలవడం ఖాయం. వాళ్ళ పాలన కళ, లంచం కళ, అవినీతి కళ, దోపిడీ కళ అన్నీ కథ ముగిసినవే. ఇటీవల పాండిచ్చేరి ఎన్నికల్లో ఆ ఎన్నిక రోజున దాదాపు 90% కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. వదిలేస్తే 100% అయ్యుండేదనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ మన తమిళనాడులో జరుగుతుందా లేదా చూడండి.